20.4 ట్రిలియన్ డాలర్లు ఎకానమీ కలిగినటువంటి దేశం భారతదేశంతో. భారతదేశం ఎకానమీ ఎంత అండి? భారతదేశం జీడిపి ఎంత? 4 ట్రిలియన్ డాలర్లు. మరి ఇలాంటి ఒక దేశంతో వాణిజ్య వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకుంది అంటే యూరోపియన్ యూనియన్ నిజంగా దీన్ని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అనొచ్చు కదా. అందుకని యూరోపియన్ యూనియన్ కమిషన్ అధ్యక్షురాలు కూడా ఈ డీల్ కుదరక ముందే మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని చెప్పడం జరిగింది. డీల్ అయిపోయిన తర్వాత మన ప్రధాని నరేంద్ర మోదీ మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని ఆయన కూడా వ్యాఖ్యానించడం జరిగింది. వాస్తవానికి ఇది నిజం. మనం అమెరికాతో వ్యాపారం చేస్తూ ఉంటే కేవలం మనం రష్యాతో కూడా వ్యాపారం చేస్తున్నాం అనే దురుద్దేశంతో ట్రంప్ మన మీద టారిఫ్లు విధిస్తున్నాడు. ఈ టారిఫ్ల వల్ల మనం ఎంత నష్టపోతున్నాం ఆర్థికంగా? మనం అమెరికాతో చేసే వ్యాపారం ఏదైతే ఉందో అది సుమారు 136 బిలియన్ డాలర్లు. కానీ ఇప్పుడు యూరోపియన్ యూనియన్తో కుదుర్చినటువంటి ఒప్పందంలో మనం చేయబోయేటువంటి వాణిజ్యం 180 బిలియన్ డాలర్లు. అలానే జీరో టారిఫ్లు. ఇది అక్కడ మనం 136 బిలియన్ డాలర్ల వాణిజ్యం చేస్తేనే 50% టారిఫ్లు. అక్కడ మనం ఏం బెనిఫిట్ పొందినట్టు? నిరుపయోగం కదా అది. పరిగెత్తి కాళ్ళు బొబ్బలెక్కడం తప్ప గమ్యాన్ని చేరుకునేటువంటి పరిస్థితి లేదు. మోసి భుజాలు నొప్పెట్టడం తప్ప రూపాయల ఆదాయం లేదు. క్షణం తీరిక లేదు, దమిడి ఆదాయం లేదు అన్నట్లుగా ఉంది. చేస్తూనే ఉన్నాం వ్యాపారం అమెరికాతో, కానీ ఉపయోగం లేదు. సో ఇప్పుడు ఆ తీరు పూర్తిగా మారిపోయింది. యూరోపియన్ యూనియన్ సుమారు యూరప్ కంట్రీస్ 29 దేశాలతో కూడా మనం వ్యాపారం చేయొచ్చు. అది ఎలా? జీరో టారిఫ్లతో. మనం యూరోపియన్ యూనియన్ అనేది అతిపెద్ద టెక్స్టైల్ మార్కెట్. అలాగే టెక్స్టైల్స్లో కూడా మనం జీరో టారిఫ్లతో వాళ్ళతో వ్యాపారం చేయొచ్చు. లెదరు, ఫుట్వేరు, ఫార్మా, మ్యానుఫ్యాక్చరింగ్ ఇంకా అనేక రకాలైనటువంటి వ్యాపారం చేయొచ్చు. మనకి బెనిఫిట్, వారికి బెనిఫిట్. అలానే మనకి జీరో టారిఫ్, ఎఫ్టీఏ ఇలాంటివి జరగడం వల్ల ప్రపంచ దేశాల్లో భారతదేశం యొక్క శక్తి బలపడుతుంది. భారతదేశంతో వ్యాపారం చేయడానికి కేవలం 4 ట్రిలియన్ డాలర్లే మన జీడిపి అని చెప్పాను కదా. కానీ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నాం మనం ప్రపంచంలోనే. అందుకని యూరోపియన్ యూనియన్ కంట్రీసు మనతో వ్యాపారం చేయడానికి ముందుకొచ్చాయి. మరి అమెరికా లాంటి దేశాలతో మనం వ్యాపారం చేస్తే మనకు మిగిలేది ఏం లేదు, బూడిదే. కానీ ఇక్కడ యూరోపియన్ కంట్రీస్తో మనం వ్యాపారం చేయడం వల్ల అనేక రకాలైనటువంటి లాభాలు ఉన్నాయి. అయితే ఈ యూరోపియన్ కంట్రీసు భారతదేశంతో వ్యాపారం చేయడానికి ముందుకు రావడానికి ముఖ్యమైన కారణాలు భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ. కొంతమంది వ్యక్తులు భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ బలంగా ఉంది, రాజకీయ వ్యవస్థ బలంగా ఉంటే దేశంలో సాధించలేనిది ఏదీ లేదు అని చెప్పారు. ఎందుకంటే రాజకీయ వ్యవస్థ బలంగా ఉందంటే ఆ దేశ ప్రజలు బలంగా ఉన్నారని అర్థం. ఇప్పుడు బలంగా ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థను ఎన్నుకుంది ఎవరు? ఆ దేశంలో బలంగా ఉన్నటువంటి ప్రజలు. సో అప్పుడు ప్రజలు బలంగా ఉన్నారు అంటే రాజకీయ వ్యవస్థ బలంగా ఉంది, రాజకీయ వ్యవస్థ బలంగా ఉందంటే దేశం బలంగా ఉంది. అయితే ఇప్పుడు పాకిస్తాన్ లాంటి దేశాలతో వ్యాపారం చేస్తున్నటువంటి లేదా పాకిస్తాన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి అమెరికా ఇప్పుడు యూరప్ కంట్రీస్తో మనం చేస్తున్నటువంటి వ్యాపారం విషయంలో ఎలా స్పందిస్తుందో తెలియదు. జస్ట్ మనం రష్యాతో వ్యాపారం చేస్తున్నందుకే అసలు తట్టుకోలేకపోతున్నాడు ట్రంప్. ఏదో తన లవర్ వెళ్ళి వేరే వాళ్ళతో మాట్లాడుతున్నట్టుగా ఫీల్ అయిపోతున్నాడు. జస్ట్ జోకింగ్, అది క్యాజువల్గా చెప్తున్నాను. ప్రతిసారి బెదిరించడం, నేను హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలో మోదీకి తెలుసు అనడం, నేను హ్యాపీగా లేనని భారత్కు తెలుసు అనడం, మళ్ళీ రాయబారి ద్వారా, అమెరికా రాయబారి ద్వారా భారత్కి సందేశాలు పంపడం, వ్యాపారం చేద్దామని చెప్పడం, ఇట్లాంటి విషయాలన్నీ చూస్తుంటే కేవలం కుళ్ళిది. వేరే దేశాలతో భారత్ వ్యాపారం చేయకూడదు, చేస్తే మాతోనే చేయాలి, చస్తే మాతోనే చావాలి అనేటువంటి ధోరణిలో అమెరికా ప్రవర్తిస్తోంది. ఎలా అయితే ఇరాన్ మీద తన నియంత ధోరణి కొనసాగిస్తున్నాడో భారత్ను కూడా అలా చేయాలనేటువంటి ఆలోచన తన మనసులో ఉంది. కానీ భారత్కి ఉన్నటువంటి బలాన్ని చూసి ట్రంప్ వెనక్కి తగ్గుతూ ఉంటాడు. మనం ఎప్పుడైతే బలహీనపడతామో అప్పుడు ఖచ్చితంగా ట్రంప్ ఇరాన్ మీద చేసినటువంటి పని మన మీద కూడా చేస్తాడని క్లియర్గా అర్థమవుతుంది. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. భారత్ తను చెప్పినట్టు వినాలి, వినకపోతే ఇరాన్కి పట్టిన గతే మనకి పడుతుంది. కానీ మనం వినం, ఎందుకంటే మనం బలంగా ఉన్నాం, మనకు ప్రపంచ దేశాల సపోర్ట్ ఉంది. పైగా మనం ఎవరి సాయంతోనూ బతకట్లేదు. మనం వ్యాపారాలు చేస్తున్నాం, మన ఆర్థిక వ్యవస్థను బలపరుచుకుంటున్నాం, అలాగే డిఫెన్స్ని బలంగా తయారు చేసుకోగలుగుతున్నాం. ఇప్పుడు యూరోపియన్ యూనియన్తో జరిగినటువంటి ఒప్పందాల్లో
మన రక్షణ వ్యవస్థకు సంబంధించినటువంటి ఒప్పందాలు కూడా జరిగాయి. సో ఇంకా రష్యాతో మన రక్షణ వ్యవస్థ ఒప్పందాలు ఉన్నాయి, ఇజ్రాయెల్తో రక్షణ వ్యవస్థ ఒప్పందాలు ఉన్నాయి, ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్తో రక్షణ వ్యవస్థ ఒప్పందాలు ఉన్నాయి. ఇట్లా అనేక దేశాలతో మనకి రక్షణ రంగానికి సంబంధించినటువంటి ఒప్పందాలు ఉన్నాయి. సో మన దేశం మీద ఏ దేశమైనా దాడి చేయాలి అంటే వీటన్నిటి గురించి ఒక్కసారి క్షుణ్ణంగా పరిశీలించాలి. ట్రంప్ వ్యాఖ్యలు చేయడం వరకు మాత్రమే చేయగలడు. ఇప్పుడు రష్యా దగ్గర మనం ముడి చమురు కొంటున్నామని మన మీద టారిఫ్లు వేశాడు. ఏం చేస్తాం? కొంటాం, మానేస్తాం. నష్టపోయేది ఎవరు? మనం వేరే దేశం దగ్గర కొనుక్కుంటాం. నష్టపోయేది ఎవరు? సో ఇలాంటి విషయాలన్నింటినీ కూడా ట్రంప్ ఒకసారి క్షుణ్ణంగా ఆలోచించాలి. అయితే యూరోపియన్ యూనియన్ నుంచి ఇలాంటి ఒక చారిత్రాత్మక ఒప్పందాన్ని చేసుకున్నందుకు, జీరో టారిఫ్లతో సుమారు $180 బిలియన్ వ్యాపారం చేయబోతున్నందుకు నిజంగా భారత్ని అభినందించాలి మనం. ఇలాంటి ఒక గొప్ప ఒప్పందం చేసుకోవడం బహుశా చరిత్రలో జరగలేదేమో. సుమారు 27 దేశాలతో వ్యాపారం చేయబోతున్నాం, అది కూడా జీరో టారిఫ్లతో. సో ఇలాంటి విషయాన్ని మనందరం అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి మీరేమనుకుంటున్నారు? యూరోపియన్ యూనియన్తో ఒప్పందాలు జరగడం కానీ, దాన్ని మదర్ ఆఫ్ డీల్స్ అని యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు చెప్పడం కానీ, నరేంద్ర మోదీ గారు మాట్లాడడం కానీ, గణతంత్ర దినోత్సవ వేడుకలకి ఆ దేశ అధ్యక్షుడు అలాగే కమిషన్ అధ్యక్షురాలు హాజరవడం మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్మన్ స్టూడియోస్.